హాయ్ ఫ్రెండ్స్, విమల్, ఛాయాదేవి హీరో హీరోయిన్లుగా నటించిన పరమశివన్ ఫాతిమా సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. ఎసక్కి కర్వన్నన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సుబ్రహ్మణ్యపురం, యోకోపురం అని రెండు ఊర్లు ఉంటాయి. ఈ రెండు పల్లెటూరులో సుబ్రహ్మణ్యపురం అంతా హిందువులు, యోకోపురంలో క్రిస్టియన్స్ ఉంటారు. అయితే క్రిస్టియన్స్ సుబ్రహ్మణ్యపురం వచ్చి జనాల్ని కన్వర్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ సుబ్రహ్మణ్యపురం పెద్ద వేరే మతస్థులు రాకూడదని బోర్డు పెట్టిస్తాడు. అలాగే మతం మారిన వాళ్ళకి ఊర్లో ఉన్న ఆస్తులు అవన్నీ జప్తు చేయబడతాయని బెదిరిస్తాడు. దాంతో ఎవరో కన్వర్ట్ కాకుండా ఆ ఊరికే పరిమితం అయిపోతారు. అయితే యోకోపురం పాస్టర్ మాత్రం సుబ్రహ్మణ్యపురంలో ఉన్న వాళ్ళని కన్వర్ట్ చేయడానికి ఇంకా ట్రై చేస్తూ ఉంటాడు. ఇలాంటి సమయంలో ఓ రోజు రాత్రి రిసెప్షన్ లో పెళ్లి కొడుకు గల్లంతై చనిపోతాడు. అలాగే ఇంకొక హత్య జరుగుతుంది రిసెప్షన్ లోనే. ఈ రెండు హత్యల్ని సాల్వ్ చేయడం కోసం ఓ పోలీస్ ఆఫీసర్ వస్తాడు. అతను ఏం కనుక్కున్నాడు, ఈ హత్యల వెనకున్నది ఎవరు అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. దర్శకుడు ఎసక్కి కర్వన్నన్ సినిమాని చాలా బాగా తీశాడు. చాలా తక్కువ బడ్జెట్ తో తీసిన, చూడడానికి రిచ్ లొకేషన్లు, మంచి బ్యాక్